భానుమతి స్టేజ్ మీదకు వచ్చి వాళ్ళ మామయ్య కోసం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. మా మామయ్య ఎటువంటి వాళ్ళు అంటే అందరినీ సమానంగా చూసేవాళ్ళు. అలాగే నేను ఎంత పేదింటి పిల్లనో నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇంటికి కోడలిగా తీసుకొని వెళ్ళారు. అలాగే ఇప్పుడు ఇంకొక అమ్మాయిని కూడా నా మాట మన్నించి తనని మోసం చేశాడు అని చెప్పి ఇంకొక అమ్మాయిని కూడా తన ఇంటికి కోడలిగా, అది పేదరికంలో ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకుంటున్నారు అంటే బలరాము గారు ఎంత గొప్పవారు అయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే అందరికీ స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బలరాం మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. భానుమతి అన్న మాటలు విని చాలా సంతోషంగా అయితే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం అవును, చరణ్ ఎంత చెడ్డ పని చేసినా సరే వాడి కోసం అని చెప్పి ఇప్పుడు బలరాం గారు తల వంచి మరీ తన తన ఇంటికి సరితోగని పేదరికంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని అంటే అది బలరాం గారి వల్లే సాధ్యమయ్యింది. ఇప్పుడు చెప్పండి, మనకు నాయకుడు ఎవరు కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బలరాం గారే మా నాయకులు కావాలి, బలరాం గారే మా నాయకుడు కావాలి అని చెప్పేసి అయితే అందరూ జైలు కొడుతూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న పార్దు అలాగే బలరాం వాళ్ళు అందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మనకి కావాలి, అందరినీ సమానంగా చూసే వాళ్ళే కావాలి, ఒకరిని ఎత్తులుగా ఒకరిని దించులుగా చూసే వాళ్ళు మాకు నాయకులుగా వద్దు, మాకు బలరాం గారే కావాలి అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న భానుమతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో చరణ్ వాళ్ళు అక్కడికి రావటం చూసి ఒక్కసారి అటు చూడండి మీరందరూ అని చెప్పేసి అయితే చరణ్ని చూపిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా చరణ్ వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ అమ్మాయిని మోసం చేసింది వాడిని ఊరికనే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చరణ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న బలరాం అయితే ఆపండి అని చెప్పినా సరే ఆగకుండా అక్కడ ఉన్న చరణ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న చరణ్ని చాలా కోపంగా అయితే అందరూ కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న శక్తి అయితే ఆపండి, ఎందుకు ఇలా కొడుతున్నారు అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కోపంగా అమ్మాయిలను మోసం చేస్తావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళందరూ అయితే తనని కొడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న శక్తి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.